ఫ్యూచర్లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారనుందా? రాష్ట్రంలో ప్రభుత్వం మారాలంటే అది పట్టణ ప్రజల చేతుల్లోనే ఉందా? సిటీ వాళ్ళు అనుకుంటే సర్కార్ మారాల్సిందేనా? అవును, ఇది నిజం. తాజా సమీకరణాలే దీనికి కారణం. గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఔటర్ లోపలున్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు జీహెచ్ఎంసీలో కలిపితే ఆటోమేటిక్గా నియోజకవర్గాలు, పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం సమీప భవిష్యత్తులోనే మారనుంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో పట్టణ ప్రజలే నిర్ణయించే రోజులు రానున్నాయి. మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలే ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కానీ సమీప భవిష్యత్తులో పరిస్థితులు మారబోతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు పట్టణ ప్రాంత ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని మరీ నడుచుకోవాల్సిన రోజులు త్వరలోనే రానున్నట్లు తెలుస్తున్నది. రెండు 2028లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కు చేరనున్నది. లోక్సభ స్థానాలు 17 నుంచి 25కి పెరిగే అవకాశం ఉంది. ఇందులో మహిళలకు 51 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తీర్పును పట్టణ ప్రాంత ప్రజలు శాసిస్తారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతున్నది. ఉపాధి, వైద్య, విద్యం, ఇతర అవసరాల కోసం గ్రామీణం నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. తెలంగాణ ప్రాంతం నుంచే కాకుండా ఇతర ఉత్తర భారతదేశం, ఈశాన్యం రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వలసలు పెరగడంతో పట్టణ ప్రాంత జనాభా విపరీతంగా పెరిగింది. ఈ ప్రభావం నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టంగా పడనుంది. తెలంగాణలో ప్రస్తుతం 45% పట్టణ జనాభా ఉన్నట్టుగా అధికారులు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పట్టణ జనాభా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రభుత్వం ఔటర్ లోపలి మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాలు అన్నిటినీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో పట్టణ జనాభా మరింత పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పునర్విభజన నాటికి ఉండే జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాలను పునర్విభజన చేస్తారు. దీంతో అప్పటి వరకు పట్టణ జనాభా 50% వరకు చేరుతుందని విశ్లేషిస్తున్నారు. ఇక సమీప భవిష్యత్తులో హైదరాబాద్ను ఆనుకొని ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలైన ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని పట్టణాలతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 40 దాటనుంది. వీటితో పాటు ఔటర్ బయట 30 జిల్లా కేంద్రాలు ఉన్నాయి. ఇవి 30 సెగ్మెంట్లుగా ఏర్పాటు కానున్నాయి. ఇవే కాకుండా వరంగల్లో ఇప్పటికే 2 పూర్తి పట్టణ నియోజకవర్గాలు ఉండగా పునర్విభజన నాటికి అవి 3కు చేరుకున్నాయి. జిల్లా కేంద్రాలు కాకుండా రామగుండం, మిర్యాలగూడ, హుజురాబాద్, సత్తుపల్లి, నర్సంపేట లాంటి పట్టణాలు సైతం నియోజకవర్గ కేంద్రాలుగా పట్టణ ప్రాంత ఓటర్ల ఆధిపత్యం కనపడనుంది. వీటితో పాటు ఆలేరు, తుంగతుర్తి, డోర్నకల్ లాంటి నియోజకవర్గాల్లో 2 చొప్పున మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తంగా జిల్లా కేంద్రాలు కాకుండా మరో 10 వరకు పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండే నియోజకవర్గాలుగా మారనున్నాయి. ఇలా తెలంగాణలో మొత్తం 80కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు పట్టణ ప్రాంత ఓటర్ల డామినేషన్తో పాటు ఏర్పాటు కానున్నాయి.
ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, నియోజకవర్గాల పునర్విభజన అంశంతో తెలంగాణలోని రాజకీయ పరిణామాలు సమీకరణాలు అన్ని మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు మనం గ్రామీణ ఓటర్లదే యాక్చువల్ గా ఎన్నికల సమయంలో కీలక పాత్రగా మనం చూస్తూ ఉన్నాం. అదే రిజల్ట్ వస్తూ ఉండేది. కానీ ఈసారి మాత్రం నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయంతో ఒకవేళ అదంటూ జరిగినట్లయితే 2028లో జరుగుతుంది, పునర్విభజన మార్పులు జరుగుతాయని ఇప్పటికే కొంతమేరకు విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వన్స్ అదంటూ జరిగిందంటే ఇక ముందు భవిష్యత్తులో పట్టణ ఓటర్లదే శాసనాధికారం ఎక్కువగా, అంటే వారే కీలక పాత్ర పోషించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంటూ జరిగినట్లయితే ఒకవేళ పునర్విభజన అంటూ జరిగినట్లయితే భవిష్యత్తులో తెలంగాణలో పర్టికులర్ గా అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ సీటాలు పెరుగుతాయి. అసెంబ్లీ స్థానాలు ఇప్పటివరకు మనకు 119 ఉన్నాయి, అవి 153కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇక పార్లమెంట్ స్థానాలు 17 ఉన్నాయి, అవి 25 సంఖ్యకు చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ డెసిషన్ ఏదైతే జరగబోతున్న డెసిషన్ ఏదైతే ఉందో దానివల్ల 80కి పైగా పట్టణాధిపత్యం కలిగిన నియోజకవర్గాలు ఇక్కడ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్ మాత్రమే పరిమితమైనటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 17 కావచ్చు 16 కావచ్చు, వాటి సంఖ్య దాదాపు చుట్టుపక్కల 40కి పైగా చేరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, నగరపాలక సంస్థలన్నిటి కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ కొత్తగా ఏదైతే విలీనం చేయడం వల్ల కొత్తగా ఏర్పడ్డ స్థానాల్లో ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. జరిగినట్లయితే ఆ ప్రాంతాల యొక్క భౌగోళిక స్వరూపాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా సంఖ్యను బట్టి ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి ఇవన్నీ కూడా నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది. కాబట్టి ఆబ్వియస్ గా కొత్తగా ఏవైతే యాడ్ అయినాయి కొత్తగా పట్టణ ప్రాంతాలు ఏవైతే పునర్విభజన వల్ల యాడ్ అవుతూ ఉంటాయో అవన్నీ కూడా నియోజకవర్గాలుగా మారే అవకాశం కనిపిస్తుంది. సో ఆబ్వియస్ గా ఇంతమంది అంటే 80కి పైగా ఇదే కనుక జరిగినట్లయితే 80కి పైగా నియోజకవర్గాలు పట్టణాధిపత్యం కలిగినటువంటి అంటే అర్బన్ ఓటర్స్ ఎక్కువ ఉండే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో పట్టణ జనాభా 45% ఉన్నట్లుగా మనకి ఒక అధికారిక అంచనా. సో భవిష్యత్తులో ఈ పునర్విభజన జరిగిన నాటికి ఒకవేళ జరిగినట్లయితే ఆ జరిగే నాటికి 50కి పైగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 50% పట్టణ ఓటర్లే ఉన్నట్లుగా మనం పట్టణ ఓట్లు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వేసేందుకు కొద్దిగా అలసత్వం చూసే అవకాశం జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. పట్టణ ఓటర్లు ఏంటంటే కొంత చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కు తెలుసుకుని ఉంటారు, ఓటు ప్రాధాన్యత ఏంటో తెలుసుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతారు. అట్ ది సేమ్ టైం ఆ రోజు ఏదైనా పని ఉన్నా సరే ఖచ్చితంగా మానుకునే సరే ఓటేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. సో కంపారిటివ్ గా రూరల్ ఏరియాలతో పోల్చుకుంటే పట్టణ అర్బన్ ఓటర్లు కొంత చైతన్యవంతంగా ఉంటారు. దాని యొక్క ప్రియారిటీ తెలుసు కాబట్టి పర్సంటేజ్ పరంగా పోల్ పర్సంటేజ్ పరంగా కూడా ఎక్కువ శాతం మనం అర్బన్ ఓటర్ల పర్సంటేజ్ ఎక్కువ చూస్తూ ఉంటాం. కాబట్టి ఆబ్వియస్ గా పట్టణ ఓటర్ల ఆధిపత్యం అంటే అర్బన్ టౌన్ ఓటర్ల ఆధిపత్యం కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు తిరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో అంటే ఇది ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది అనే రాజకీయ పార్టీల యొక్క బలాబలాలను బట్టి మనం కంపేర్ చేయలేము. కానీ బట్ ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా మలుపు తిప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ ఏమంటుంది బలంగా చెప్తూ ఉంటుంది, మాకు అర్బన్ ఓటర్లు మొత్తం కూడా మా వైపు ఉన్నారు. మనం లాస్ట్ టైం చూసిన రిజల్ట్ కూడా మీరు చూసుకోవచ్చు, ఏ స్థాయిలో వచ్చాయి ఎన్ని సీట్లు బీఆర్ఎస్ కి వచ్చే సిటీలో టౌన్ లో అనేది చెప్తూ ఉంటది. లేదు ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, కొత్త ప్రాంతాలు జాయిన్ అయ్యి ఓఆర్ లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా జిహెచ్ఎంసీ లో విలీనం అయ్యాయి. కాబట్టి ఇప్పుడు మేము చేసిన రూలింగ్ వల్ల మాకు కొంత ఫేవర్ అయ్యే అవకాశం ఉంటుంది. గత ఫలితాలు కాదు, ఇప్పుడు జరగబోయే ఫలితాలు అంటే జరగబోయే ఎన్నికల్లో వచ్చే ఫలితాలు కంప్లీట్ గా తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు లేదంటే ఆ ప్రభుత్వం చాలా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఎపిసోడ్ చూసినట్లయితే ఇప్పటి వరకు గ్రామీణ ఓటర్లదే ఆధిపత్యంగా ఉన్నటువంటి అవకాశం ఇప్పుడు ఈ పునర్విభజన అంటూ జరిగినట్లయితే ఇప్పటి వరకు తెలంగాణలో ఈ రోజు వరకు జరిగినటువంటి భౌగోళిక మార్పులు కావచ్చు లేదంటేనేమో ఆయా ప్రాంతాల విలీనం కావచ్చు, ఈ అంశాలు మొత్తం కూడా బేరీజ్ వేసుకున్నట్లయితే పునర్విభజన జరిగినట్లయితే వాటి స్థానం పెరుగుతుంది. కాబట్టి అర్బన్ ఓటర్స్ యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఓటర్లో ఎన్నికల సమయంలో చాలా కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. మరి వారందరినీ కూడా తమ వైపు తిప్పుకునేందుకు ఆ రాజకీయ పార్టీలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి, ఎటువంటి వ్యూహరచన చేస్తాయి, ఏ విధంగా ముందుకెళ్తాయి అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది దేవిక. అయితే వెంకట్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస వారి ఓటింగ్ హక్కు ఏమైనా చర్చ జరుగుతుందంటారా?
ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి పర్టికులర్‌గా చాలా ఎక్కువ మంది వస్తున్న పరిస్థితి. మన యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, కొన్ని అస్సాం కావచ్చు, ఇట్లా ఈ విధంగా మణిపూర్ కావచ్చు. ఈ ప్రాంతాల నుంచి ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఆబ్వియస్‌గా ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు కూడా అర్బన్ ఓటర్స్ కిందకే వచ్చేస్తారు. అంటే వన్స్ వాళ్ళు వచ్చి రీచ్ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళకి వచ్చి ఒక 10-15 ఏళ్ళు దాటిన తర్వాత ఇక్కడ స్థానికులుగానే ఒక అంటే కనిసే వాళ్ళు ఇక్కడే మేము ఇక్కడే సెటిల్ అయిపోయాం అనే ఒక ప్రాస్పెక్ట్ లో వాళ్ళు ఓట్లు పుట్టించుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. సో ఆధార్ బేస్ మీద ఓట్లు పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఉండేందుకు వాళ్ళు ఇక్కడ ఉండేందుకు కొంత ప్రయత్నం చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. సో వాళ్ళు కూడా అర్బన్ ఓట్ల కిందే ఉంటారు. అంటే వారిని ఏ విధంగా క్యాల్కులేట్ చేసి వాళ్ళు తీసుకుంటారు, వారికి అసలు ఈ పరిగణలో తాము ఇక్కడ వచ్చి చాలా రోజులు అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇక్కడ సభ్యులు అని చెప్పుకుంటే ఒక క్లైమ్ చేసుకున్న సరే దాన్ని ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు ప్రకటించి వారిని చేర్చుకునే అవకాశం ఉంటుంది, లేదంటేనో ఇటువంటి వాటికి అవకాశం లేదని చెప్తుంది అనేది కూడా రైట్ ఒక పెద్ద టాస్క్ గా ఉంటుంది దేవిక. రైట్. థ్యాంక్ యూ వెంకట్.